ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 17వ అధ్యాయం. ఉపదేశాలు. అనుగ్రహ బలము. ముముక్షువైన వాడు శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమిధలు చేత పట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి. ఆ గురువు నిరతాగ్నిహోత్ర పరాయణుడిగా కూడా ఉండాలని దీని భావము. బ్రహ్మనిష్ఠులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు, శ్రోత్రియులెందరో దొరకవచ్చు, నిరతాగ్ని పారాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు. కానీ ఈ 3 లక్షణాలు గల సద్గురువు దొరకటము ఎంతో కష్టం. ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి. శ్రీ సాయి అట్టివారే. ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు. ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఆయన సాటిలేని శ్రోత్రియులన్న సంగతి తెలుసుకున్నవారు ఎందరో అరుదు. కారణము శ్రోత్రియులను గుర్తించాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి. అంతేకాదు, శ్రోత్రియులంటే నిజానికి వేదమెరిగిన వారే, వేదవిధులే. మహాపతివ్రత తన సౌందర్యాన్ని, ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంతంలో ఎలా సమర్పించుకుంటుందో అలాగే వేదం కూడా అర్హుడైన వారికే తన అర్థమంతటిని తెలియనిస్తుందని, వారే వేదవిధులని వేదమే చెప్పింది. బాబా అలాంటి వారే. ఆయనకు ముస్లింలకు వేదమైన ఖురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన సంపదనంతటిని సమర్పించింది. కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని షిరిడీ చేరారు. సాయి ముస్లిం వలె ఉండటంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికళ్ళుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదము చదవటం ఆరంభించారు. కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మర్చారు. అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు. అప్పుడు బాబా కొంటెగా నవ్వి, మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుక పొందండి అన్నారు. భగవదనుగ్రహం పొందటానికే వేదం చదవాలి కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావము. తరువాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు. అసలు అనుగ్రహించవలసింది వారే కదా. సద్గ్రంథ పఠన కూడా సద్గురువుని అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది. అనుగ్రహానికి భక్తే సాధనం కానీ యుక్తి కాదు. జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకి ఏదో ఒక ఆటంకం వస్తుంటే దానిని బాబా చేతి మీదుగా తీసుకోదలిచి అందులో ₹1 ఉంచి ఆయనకివ్వాలి అనుకున్నాడు. వెంటనే ఆయన కోరి అతని వద్ద ₹20 తీసుకున్నారే కానీ పారాయణ విషయమే ఎత్తలేదు. అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపను ఎలా పొందాలో చెప్పమని అతనిని అడిగాడు. తక్షణమే బాబా అతనిని రప్పించి ₹20 దక్షిణ వసూలు చేశారు. దేవ్ మర్నాడు మాన్కర్ని ఆ విషయమే అడిగాడు. వెంటనే సాయి మరలా అతనిని పిలిపించి ₹20 అడిగి తీసుకుని కోపంతో, నువ్వు మసీదులోనే కూర్చో, నా గుడ్డపేలికలు ఎందుకు దొంగిలిస్తావు? తల నెరిసిన ఈ పద్ధతి పోలేదా? గొడ్డలితో నరుకుతా, జాగ్రత్త అని కేకలేశారు. అతడికి ఏమీ అర్థం కాలేదు. నాటి మధ్యాహ్నము బాబా అతనితో ప్రేమగా, గుడ్డపేలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా? దొంగతనం చేస్తే ఒప్పుకోక తప్పదు, ఏం చేస్తాం? దైవమే సాక్షి అని మరలా ₹12 దక్షిణ తీసుకున్నారు. నువ్వు రోజూ ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి. నీకు మంచి జరీ సాలువా ఇవ్వదలిచాను. చింకిగుడ్డలు దొంగలించటం ఎందుకు అన్నారు. ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది. అతడు భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి కానీ వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావము. సామాన్యుల బోధలు చింకిగుడ్డలు, సద్గురువిచ్చేది జరీ సాలువ. దానిని పొందాలంటే దానిని ఇవ్వగలిగిన వారిని అడగాలి. ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశము వారికి ఇవ్వగలగటమే సద్గురువు యొక్క ప్రత్యేకత. లేకుంటే లెక్కకు మించిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా. ఎంతటి వైద్య గ్రంథమైనా సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా.